అమ్మ మాట. రాములమ్మ కొడుకు రాము జులై వెధవని పేరు తెచ్చుకున్నాడు. తండ్రి లేని బిడ్డను తన చేతుల కష్టంతో పెంచి పెద్ద చేసింది రాములమ్మ. పేకాటవాడి జీవితాన్నే కాక ఆమెవాడిపై పెట్టుకున్న ఆశలన్నింటినీ పేకముక్కల్లా కూల్చేసింది. భవిష్యత్తులో తన బిడ్డ ఎలా బతుకుతాడోనన్న దిగులుతోనే మంచం పట్టింది రాములమ్మ. ఒకనాడు రాముని తన పక్కలో కూర్చోబెట్టుకుని, చీట్ల పేకలు నీ జీవితాన్నే చీకటిమయం చేశాయి. నీవు వెలుగు చూస్తావో లేదో నాకు అనుమానమే. నాకా సమయం ఆసన్నమైంది. నా ఈ ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకో. అన్నం పరబ్రహ్మ అన్నారు పెద్దలు. ఏ తల్లైనా పొద్దెరిగి అంత అన్నం తినిపొమ్మంటే వద్దనకు అని హితబోధ చేసింది. అలాగేనంటూ తలూపాడు రాము. రాములమ్మ శాశ్వతంగా కళ్ళు మూసింది. ఇంట్లో అడిగేవాళ్లు లేకపోయేసరికి రాముకు చీట్లాటే సర్వస్వం అయింది. తల్లి ద్వారా సంక్రమించిన పెంకుటిల్లి కూడా అమ్మకానికి పెట్టాడు. ఆ వచ్చిన ధనంతో చీట్లపేక ఆడి ఆ ఇంటిని పోగొట్టుకున్నాడు రాము. ఒకనాడు రాము మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో తన పేకాట మిత్రుడు రహీం ఇంటికి వెళ్ళాడు. అదొక చిన్న పెంకుటిల్లు. దాంట్లో రహీం వాళ్ళ అమ్మతో ఉంటున్నాడు. రాముని చూస్తేనే ఆప్యాయంగా పలకరించింది రహీం తల్లి. పండ్ల మండి నుంచి ఇప్పుడే వచ్చాడు. అన్నం కూడా తినకుండానే ఏదో పనుందంటూ బయటికి పరిగెత్తాడు. అంత కొంపలు అంటుకుపోయే పనులు ఏముంటాయి మనకు? నాయనా, నువ్వైనా ఒక ముద్ద తినిపోరా అంటూ రాము చేతులు పట్టుకుంది. తన మిత్రుడు ఇప్పటికే క్లబ్లో మొదటి రౌండ్లో ఉంటాడు. రహీం తల్లి అభ్యర్థనను కాదనలేక అయిష్టంగానే పీట మీద కూర్చున్నాడు రాము. ఆమె పక్కనే కూర్చుని కొసరి అన్నం వడ్డించింది. వాడుగాక నీకింకెవరున్నారు? నువ్వైనా కాస్త ఒప్పించి వాడినొక దారికి తేబాబు అంది. ఆ తల్లి హృదయం క్షోభించింది. రాము సిగ్గుపడిపోయాడు. తనను సన్మార్గుడనుకుంటుంది ఈ పిచ్చి తల్లి అనుకున్నాడు. త్వరగా భోజనం ముగించి వీధిన పడ్డాడు రాము. గూడూరు గమళ్లపాలెంలోని ఒక పాత భవనంలో పేకాట క్లబ్ రహస్యంగా నిర్వహించబడుతోంది. అప్పటికే కాలయాపన అయిందని ఉరుకులు పరుగులతో వచ్చిన రాము క్లబ్ ముందు పోలీస్ వ్యాన్ నిలిచి ఉండడం చూసి హడలిపోయి ఓ పక్కగా నక్కాడు. ఇద్దరిద్దరి చేతులు ఒకటిగా కట్టి మేడపై నుంచి తమ పేకాట మిత్రుల్ని నెట్టుకొస్తున్నారు కానిస్టేబుల్స్. ముందు వరుసలోనే ఉన్నాడు రహీం. అప్పటికే గుమిగూడి ఉన్న జనంలోకి తప్పుకున్నాడు రాము. పేకాట రాయిళ్ళు చొక్కాలు ఊడబెరికించి అర్ధనగ్నంగా పెద్ద బజారు ముత్యాలపేట మీదుగా పోలీస్ స్టేషన్కు నడిపించాడు ఇన్స్పెక్టర్. అంత్యకాలంలోని అమ్మ మాట గుర్తుకొచ్చింది రాముకు. తను అన్నం వద్దని రహీం ఇంటి నుంచి పరిగెత్తికొచ్చి ఉంటే తనకు కూడా తన మిత్రులకు పట్టిన గతే పట్టి ఉండేది. ప్యాంటు జేబులోని పేక ముక్కల్ని తీసి చెత్తకుండీలోకి విసిరికొట్టాడు. మనసులోనే అమ్మకు అంజలి ఘటించి దృఢ సంకల్పంతో ఇంటివైపుకు బయలుదేరాడు. తర్వాత కష్టపడి సంపాదిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. కథ సమాప్తం. ఆంక్షలు. సురేష్ బాబన్న ఇద్దరూ 5వ తరగతి చదువుతున్నారు. వారిద్దరూ మంచి స్నేహితులు కూడా. ప్రతిరోజు ఇద్దరూ కలిసే స్కూలుకి వెడుతుంటారు. కలిసే స్కూల్ నుండి ఇంటికి వచ్చేవారు. సురేష్ వాళ్ళ నాన్న, బాబన్న వాళ్ళ నాన్నగారులు కూడా ఒకే ఆఫీసులో పనిచేస్తూ వారు కూడా మంచి మిత్రులుగా మెలుగుతుంటారు. అయితే బాబన్న వాళ్ళ నాన్న మాత్రం క్రమశిక్షణ అనే పేరుతో ప్రతి విషయంలోనూ తన కొడుకుతో కఠినంగా వ్యవహరించేవాడు. చిన్నప్పటి నుండి పిల్లలను ఎక్కువ ప్రేమతో పెంచితే వారు గోముగా మారి చెడిపోతారని అతని భావన. అయితే ఇందుకు భిన్నంగా సురేష్ వాళ్ళ నాన్న మాత్రం సురేష్తో చాలా సన్నిహితంగా ఉండడమే కాక సురేష్ తన స్కూల్లో జరిగిన సంఘటనలన్నీ తనతో వివరిస్తుంటే చాలా ఓపికతో వినేవాడు. సురేషు బాబన్న ఇద్దరూ తమ ఇంటి దగ్గర నుండి స్కూలుకు వెళ్లాలంటే కొద్ది దూరం వరకు ఒక కాలు వెంట వెళ్లవలసి వచ్చేది. అయితే ఒకరోజు స్కూల్లో బాబన్న తన తండ్రి కొనిచ్చిన కొత్త పెన్ను పోగొట్టుకున్నాడు. అయ్యో, ఈరోజే నాన్న ఈ పెన్ను కొనిచ్చాడు, ఇది పోయిందని చెబితే నాన్న ఏమంటాడో అని అనుకుంటూ స్కూల్ నుంచి దిగులుగా ఇంటికి వచ్చాడు బాబన్న. పెన్ పోయిన సంగతి తెలుసుకున్న బాబన్న వాళ్ళ నాన్న మండిపడుతూ, ఏరా, ఈరోజే కదరా నీకు కొత్త పెన్ను కొనిచ్చాను,
అప్పుడే దాన్ని పోగొట్టేశావా? ఇలా మళ్ళీ మళ్ళీ కొనుక్కు రావడానికి మన దగ్గర ఏమన్నా లక్షలు మూలుగుతున్నాయనుకున్నావా అంటూ 4 తగిలించి ఇంకొక పెన్ ఇస్తూ, ఈసారి ఈ పెన్ అయినా జాగ్రత్తగా ఉంచుకో, ఈ పెన్ పోయిందా వీపు చీరేస్తాను అంటూ చేతికిచ్చాడు. మరుసటి రోజున ఉదయం యథావిధంగానే సురేషు బాబన్న ఇద్దరూ స్కూల్కి బయలుదేరారు. సాయంత్రం ఇంటికి వెనుతిరిగి వస్తూ దారిలో పిల్లకాలవ దగ్గర వాటర్ బాటిల్స్ని తీసి గాలిలో ఎగరవేస్తూ ఆటలాడుకోసాగారు. అయితే పొరపాటున వారిద్దరి వాటర్ బాటిల్సు 2 ఢీకొని కాలవలో పడ్డాయి. అంతే, బాబన్న గుండె గుబేలుమంది. అమ్మో, నిన్న నాన్న పెన్ పోయిందని చెబితే అంతగా నన్ను తిట్టి దండించాడే, ఈరోజు ఈ ఖరీదైన వాటర్ బాటిల్ పోయిందని చెబితే అయ్యో ఇంకేమైనా ఉందా అని అనుకుంటూ నీళ్లలో పడ్డ బాటిల్స్ వంక అయోమయంగా చూడసాగాడు. కొద్దిసేపటి తర్వాత బాబన్న, సురేష్, ఎలాగైనా ఈ వాటర్ బాటిల్స్ని తీద్దాన్రా అని అన్నాడు. అమ్మో, మనకి ఈత రాదు కదరా, అందులో పడ్డామంటే చస్తాం, వద్దు పద ఇంటికెళ్దాం అని సురేష్ ఇంటికి పోవడానికి సిద్ధపడ్డాడు. సరే, నువ్వు ఇంటికెళ్ళు, నేను ఎలాగైనా ఈ వాటర్ బాటిల్స్ తీసుకొస్తాను అంటూ బాబన్న బాటిల్స్ తీయడానికి ప్రయత్నాలు ఆరంభించాడు. నీ ఇష్టంరా, నేను హోంవర్క్ చేసుకోవాలి, లేకపోతే నేను నీకు సహాయం చేసేవాణ్ణి, కానీ జాగ్రత్త అంటూ సురేష్ ఇంటికి వెళ్ళిపోయాడు. సురేష్ ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలతో జరిగింది వివరంగా చెప్పాడు. అరేరే, ఎంత పని జరిగింది, నువ్విక్కడే ఉండు అంటూ సురేష్ వాళ్ళ నాన్న వేగంగా కాలువ దగ్గరికి బయలుదేరాడు. పాపం బాబన్న అక్కడ ఒక కర్రతో వాటర్ బాటిల్స్ని తీయడానికి ప్రయత్నించి తను కూర్చున్న రాయి ఊహించని విధంగా జరగడంతో అదుపు తప్పి నీటిలో పడి కొట్టుమిట్టాడుతున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సురేష్ వాళ్ళ నాన్న వెంటనే నీటిలోకి దూకి బాబన్నతో పాటు వాటర్ బాటిల్స్ను కూడా ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఈ విషయం సురేష్ ద్వారా తెలుసుకున్న బాబన్న వాళ్ళ తల్లిదండ్రులు పరుగు పరుగున కాలువ దగ్గరికి వచ్చారు. సురేష్ వాళ్ళ నాన్న వీరి దగ్గరికి వచ్చి, చూడండి, పిల్లల మనసులు పువ్వుల్లా మృదువుగా ఉంటాయి, వాటిని మనం ఆ పువ్వులాగానే చూసుకోవాలి. మీరు మీ అబ్బాయికి క్రమశిక్షణ పేరుతో ఇన్ని ఆంక్షలు పెట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. దండనల వల్ల, ఆంక్షల వల్ల విద్యార్థుల అభివృద్ధి కుంటుపడుతుందని నేటి మానసిక శాస్త్రం బోధిస్తోంది. పరిస్థితులకు అనుకూలంగా ప్రేమాభిమానాలతో పిల్లల్ని పెంచాలే కానీ ఇలా ఆంక్షలు విధించడం వలన నష్టపోయేది మనమే. మీరు పొరపాటున జరిగిన సంఘటనలకు కూడా పిల్లల్ని దండించడం వలన ఇలాగే ప్రమాదాలు జరుగుతాయన్నాడు. ఆశాంతం అతని మాటలు విన్న బాబన్న వాళ్ళ నాన్నకు కనువిప్పు కలిగింది. నిజమే, నేనేనాడు మా వాడిని అంత ప్రేమగా చూసుకోలేదు. వాడు క్లాసులో జరిగిన సంఘటనల గురించి చెబుతున్నా నేను పట్టించుకునేవాడిని కాదు. ఇక నుంచైనా వాడి పట్ల ప్రేమతో మెలుగుతాను అంటూ తమ కొడుకు ప్రాణాలు కాపాడినందుకు మరొకసారి తన ప్రాణ స్నేహితుడికి కృతజ్ఞతలు తెలుపుతూ తమ కుమార్ని ఎత్తుకుని ఇంటికి బయలుదేరాడు. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.